వైసీపీ నేతలకు ఇప్పుడు జైలు పేరు చెప్తేనే భయం వేస్తోంది. ముందస్తు బెయిల్కి వెళ్లే వాళ్ళు కొంతమంది అయితే ముందస్తు బెయిల్కి వెళ్ళలేక సైలెంట్గా ఉండి అరెస్ట్ పాలవుతున్న వాళ్ళు కొంతమంది. అందులో పోసాని ఒకరు. వలంనేని వంశీ కూడా ముందస్తు బెయిల్ విషయంలో ఓకే, ఆయనకి ఇంకా బెయిల్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణ లాంటి వాళ్ళు, మన లక్కీగా శ్రీరెడ్డి కూడా బెయిల్ వచ్చింది. కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. కానీ చాలామంది ఈ అరెస్టులు పర్వంతో అరెస్టులు వాళ్ళు లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయని తెలిసి సిక్ అయిపోతున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు ఒక్కసారిగా. అంటే ఇంకా వాళ్ళకి ఒక రకంగా తెలిసిపోతుంటుంది, ఈ వారంలో మేము అరెస్ట్ అవుతాం, లేదంటే వచ్చే వారంలో అరెస్ట్ అవుతాం అని వాళ్ళకి ఒక సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళు ఇంకా సిక్ అయిపోతున్నారు, హెల్త్ పరంగా ఇంకా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. వలంనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే సమయంలో అనారోగ్యంతోనే ఉన్నారు, అలాగే పోసాని కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ అయ్యారో ఇంకా వాళ్ళకి ఇంటి భోజనం అందదు, ఇంట్లో ఉన్నట్టు అలాంటి సపర్యలన్నీ అక్కడ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇంకా సిక్ అయిపోతారు, ఇంకా అనారోగ్యం పాలవుతారు, ఇంకా నీరసించిపోతారు. ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఈ అనారోగ్యాల భయం అయితే పట్టుకుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఎవరు వచ్చి ఏ నైట్ పోలీసులు తలుపు కొట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసుకెళ్తారనే భయం అయితే మాత్రం వైసీపీలో కొంతమంది నేతలను వెంటాడుతోందట.